ఎవరి తాటిపర్తి చంద్రశేఖర్? ఒక సామాన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఎందుకు మరి పాలిటిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా దానికి నేను చాలా ఆకర్షితున్నాను. దెన్ వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? కొండేపిలో ఇంతకుముందు ఎన్నడూ కూడా మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాల. ఎలా ఉంది రిసీవింగ్ కాన్సెప్ట్? ఎర్రగొండపాలెంలో అవకాశం ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర. ఎలా ఉంది మంత్రి గారి నుంచి సహకారం? 100% బాగుందని చెప్తుంది. సో ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత దాదాపు నెల రోజుల పైగా అక్కడ తిరుగుతున్నారు. ఏంటి అబ్జర్వ్ చేసింది ఎర్రగొండపాలెంలో? నేను ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ వెలుగొండ అనే ప్రాజెక్టుని జాతికి అంకితం చేయబోతున్నారు. కొన్ని చోట్ల మీ కాన్స్టిట్యూన్సీలో మిమ్మల్ని అడ్డుకోవడం లాంటివి కనపడుతుంది. ఈయన ఉచితంగా నీళ్లు తోలిస్తున్నాడు, బోర్లు వేయిస్తున్నాడు, మా బిల్లులు ఇప్పించే ఆలోచన ఈయనకుంటే దాని మీద కదా చేయాలి. నవరత్నాలు ఓట్లు తెచ్చిపెట్టే పరిస్థితి ఉందా నిజంగానే గ్రౌండ్లో? ఎవరూ జేబులో నుంచి ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ చెప్తారు. 10 లక్షల మందితో సభ జరిగినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయా? చరిత్రలో చూడండి. ఇటువంటి సభలకు వచ్చిన వాళ్ళంతా ఓట్లేసే పరిస్థితి. అందుకంటే మొన్న తెలంగాణలో చూసాం, కేసీఆర్ గారి సభలకు విపరీతంగా జనాలు వచ్చారు. అదే విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి తెలుగుదేశాన్ని ప్రజలు ధ్వంసం చేశారు. పొత్తులు ఏమైనా భయపెడుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? బలం లేని పార్టీ అని వారే అంటారు, 150 కోట్లు అడుగుతున్న పార్టీ అని వారే అంటారు. 150 కోట్లు డిపాజిట్ చేయొచ్చు. ఎంత డిపాజిట్ చేశారు మీరు? వ్యవస్థల్ని స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి కుంభకోణంలో 300 కోట్లు కొట్టేసిన దొంగ చంద్రబాబు నాయుడు. మీరు రాజధాని కట్టలేదు, కంపెనీలు తేలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. రాజధాని ఏది అంటే ఏం చెప్పుకోవాలి? ఇవాళ మేము ఉచితంగా ఫ్రీగా ఇచ్చాం. చుక్కల భూముల్ని క్లియర్ చేశాం. అసైన్డ్ భూముల్ని హక్కును కల్పించాం. వాలంటీర్లు చొక్కాలు మడత పెట్టండి, ఇటువంటి స్లోగన్స్ ముఖ్యమంత్రి ఎలా ఇస్తారు అనేది ఒక కామెంట్. నారా లోకేష్ అనేది విషయాన్ని వాళ్ళు గమనించారు కాబట్టి, గుర్తించారు కాబట్టి వారు ఎక్కడ పాదం మోపారో అక్కడ తెలుగుదేశం పార్టీ సమూలంగా శాశ్వతంగా సమాధి కాబడుతుంది. పవన్ కళ్యాణ్ పాలించలేదు. పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ క్లీన్ ఇమేజ్తో ఉన్నారు. ఆయన పొత్తు, ఆయనకు సంబంధించిన ఓట్ బ్యాంకు టీడీపీకి అడ్వాంటేజ్ కాదా? ఆయనకి అసలు నాయకుడు అనేటటువంటి మాట కూడా సూట్ అవ్వదు.